హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము రీసెంట్గా ద్వారకా తిరుమల ద్రాక్షారామం వెళ్ళామండి. రిటర్న్లో పాలకొల్లు చూసేద్దామని వెళ్తుండగా పశ్చిమ గోదావరి జిల్లా అయిన పెనుగొండ ఆర్యవైశ్య కులదేవత అయిన శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ని దర్శించుకున్నాం. ఇక్కడ టెంపుల్ వర్క్ కొంచెం జరుగుతుందండి, అందుకేనేమో ఫోన్స్కి కెమెరాస్కి రెస్ట్రిక్షన్ లేదు. ఇక్కడ అమ్మవారిని చూడగానే మీకు చూపివ్వాలనిపించిందండి. అంత అత్యద్భుతంగా ఉన్నారు. ఎంతగా అంటే అమ్మవారిని చూస్తూ అలా కూర్చుండిపోతాం అంతే. 90 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహ రూపంలో బంగారంలా మెరిసిపోతూ ఉంటారు. ఈ అమ్మవారి విగ్రహానికి ఇరువైపులా 102 విగ్రహాలు ఉంటాయి. అలా ఎందుకు పెట్టారు అని తెలియాలంటే అమ్మవారి చరిత్ర తెలుసుకోవాల్సిందే. అమ్మవారు పుత్రకామిష్టి యాగం చేస్తే అందులో నుండి వచ్చిన యజ్ఞపురుషుడిచ్చిన పాయసం తాగగా వారి తల్లిదండ్రులకు పుట్టారంట. అటువంటి అమ్మవారిని ఆ టైంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న విష్ణువర్ధనుడు అనే రాజు అమ్మవారిని మోహించి వివాహం చేసుకోదలచి వారి తల్లిదండ్రులకు 1 నెల గడువు ఇచ్చారంట. ఈ వివాహానికి ఒప్పుకోని ఎడల మీ ప్రాంతానికి సైన్యంని దండయాత్రకు పంపిస్తానని కూడా చెప్పారంట. ఆ విషయానికై భయపడిన అమ్మవారి తండ్రి కుసుమశ్రేష్ఠుడు చుట్టుప్రక్కల 18 గ్రామాల నుండి 714 గోత్రాల వారిని పిలిపించి ఆ విషయం వారికి చెప్పారంట. వివాహం చేసుకోవడం తన కూతురికి ఇష్టం లేదు అని, తను ఆ పరమేశ్వరునికి ఎప్పుడో అంకితం అయిపోయిందని, ఒకవేళ చేయకపోతే ఈ చోట హింస జరుగుతుందని చెప్పారు. అప్పుడు అందులో 102 గోత్రాల వారు తనకు ఇష్టం లేకపోతే వివాహం వద్దు, భయపడకుండా పోరాడదాం అంటారు. కానీ మిగిలిన 612 గోత్రాల వారు వద్దు, వివాహం చేద్దాం, రాజు చెబితే చేయవలసిందే, లేదంటే ఈ ప్రాంతం మొత్తం రక్తమయమవుతుంది అంటారు. అప్పుడు ఆ తల్లి నవ్వి, మీరెవ్వరూ భయపడకండి, నేను రాజును పెళ్లి చేసుకోను, అలా అని మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా చూస్తూ ఉండను అంటూ అగ్నికి ఆహుతి అయ్యే అగ్నికి ఆహుతి అవుదామని సిద్ధపడుతున్నట్లు చెప్తారు. అప్పుడు ఈ 612 గోత్రాల వారు అలా జరిగినా సరే రాజు దండయాత్ర చేయడని నమ్మకమేంటి అని భయంతో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ ఈ మిగతా 102 గోత్రాల వారు అమ్మవారి మీద అమితమైన విశ్వాసంతో అమ్మవారి పాదాలను పట్టుకొని, అమ్మ మీతోనే మా జీవితం, మేము కూడా అగ్నికి ఆత్మార్పణం చేసుకుంటాం అంటూ ప్రతి కుటుంబం నుంచి ఒక జంట అగ్నికి ఆహుతి అవ్వడానికి సిద్ధపడతారు. ఆ 102 గోత్రాల వారినే ఆర్యవైశ్యులుగా పిలుస్తారు. వారి గుర్తుగా ఇక్కడ ఇడల్స్ వద్ద వారి గోత్రం పేరు, గోత్ర మూల పురుషుడి పేరు లిఖించబడి ఉంటాయి. ఇంతటి విశిష్టమైన గుడిని ఖచ్చితంగా అందరూ చూడవలసిందే అండి. మీరు ఈసారి వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి, కంపల్సరీ చూడాలండి. ఒకసారి వీలు కుదుర్చుకొని మరి ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.